ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. సరిగ్గా గమనిస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల్లో బూతులు మాయమైపోయాయి. మంత్రులు, అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టిన సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలోని తప్పులను ఎత్తి చూపుతున్నారు. రాజకీయ పరిపాలనకు సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో మంత్రులు, నేతలు ప్రెస్ మీట్లు పెడితే ఇప్పుడు బీప్స్ వేయాల్సిన అవసరం మీడియా ఛానల్స్కు లేదు. వీలైనంతలో హుందాగానే నేతల వ్యాఖ్యలు, విమర్శలు, స్టేట్మెంట్లు ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ నేతలు, ఇప్పటి ప్రతిపక్ష సభ్యులు, మాజీలు కూడా ఎక్కడా నోరు జారటం లేదు, పరుష పదజాలం ఉపయోగించడం లేదు. ఇటీవల పలువురు మాజీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రభుత్వ పెద్దలపై ఫైర్ అయిన మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఓసారి గారు అని సంబోధిస్తున్న పరిస్థితి. వీలైనంత వరకు వంకర మాటలు, ద్వందార్థ ప్రయోగాలు, బూతు మాటలు, బీప్ పదాలు వాడటం లేదు. ఎవరి జాగ్రత్తలో వారు ఉంటున్నారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా. అయితే ఒకసారి గతానికి వెళ్తే వైసీపీ ప్రభుత్వంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రతిపక్ష నేతలను విమర్శించాల్సి వచ్చినప్పుడు ఘాటు పదాలు ఉపయోగించేవారు. రాయడానికి ఇబ్బంది అయినా ప్రస్తావించాల్సిన అవసరం ఉండడంతో చెప్పాల్సి వస్తుందని అనుకుంటే నీ అమ్మ మొగుడు, దత్తపుత్రుడు, పప్పు తుప్పు, మ్యారేజ్ స్టార్ మొదలైన మాటలు అనేవారు. ఇక నాటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సైతం తన సిద్ధం సభల్లో చంద్రబాబును చంద్రముఖి అని సంబోధించేవారు. పెళ్లిళ్ళు, పెళ్లాలు వంటి ప్రస్తావనలు తెచ్చేవారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఆ తరహా మాటలు ఏ వైపు నుంచి వినిపించడం లేదు. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అనే చెప్పాలి.